కర్ణాటకలోని శ్రీరంగపట్నం శివారు ప్రాంతంలో మైసూరు హైవే పక్కన ఓ కొండ కనిపిస్తుంది. ఆ కొండని కరిఘట్ట అని పిలుస్తారట. కరిఘట్ట మీద ఉన్న ఆలయం ఈనాటిది కాదు. వరాహ పురాణంలో సైతం దీని ప్రస్తావన ఉంది. ఇక్కడ కొండ మీద కనిపించే దర్భలు సాక్షాత్తు ఆ వరాహస్వామి శరీరం నుంచి ఉద్భవించాయని అందులో పేర్కొన్నారు. అప్పట్లో ఈ కొండను నీలాచలం అని పిలిచేవారట. తిరుపతిలో కనిపించే 7 కొండలలో ఒకటైన నీలాద్రిలోని కొంత భాగమే ఈ నీలాచలం అని అంటారు. ఇక్కడి మూల విరాట్టును వైకుంఠ శ్రీనివాసుడు లేదా కరిగిరివాసుడు అని పిలుస్తారు. 6 అడుగుల నల్లని రాతిలో కనిపించే ఈ మూల విరాట్టుని సాక్షాత్తు ఆ భృగు మహర్షి ప్రతిష్ఠించాడని చెప్తారు. ఈ స్వామికి అలంకారం చేసేటప్పుడు బైరాగిలా అగుపిస్తాడట. అందుకనే బైరాగి వెంకటరమణుడు అని కూడా పిలుచుకుంటారు. పేరుకి బైరాగి కానీ ఈ స్వామిని కొలిస్తే ఎలాంటి కష్టమైనా తీరిపోతుందని భక్తుల నమ్మకం. జీవితంలో ఓర్చుకోలేని బాధలు వచ్చినప్పుడు ఇక్కడ పూజలు నిర్వహిస్తే తప్పక ఫలితం దక్కుతుందట.